తెలంగాణలో రైతుల యూరియా కష్టాలు వర్ణనాతీతం. తెల్లవారుజాము నుంచి సొసైటీల వద్ద బారులు తీరుతున్న దొరకని పరిస్థితి. దీంతో ప్రభుత్వంపై మండిపడుతున్నారు. నిర్మల్ జిల్లా కడెం వ్యవసాయ సహకార సంఘం ముందు యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. వారం రోజుల నుంచి ఎదురు చూస్తున్నా దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు కావాల్సిన యూరియా సమకూర్చకపోతే ఎలా అంటూ రైతులు నినదిస్తున్నారు. చాలా మంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. యూరియా లేక చాలా వారం 10 రోజుల నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. రైతులకు చాలా ఇబ్బంది అవుతున్నది. వాళ్ళు పనులు చేసుకునేది పోయి ఇక్కడ వచ్చి లైన్ కట్టి వాళ్ళకు నష్టాల పాలవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద కఠిన చర్య తీసుకొని రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా సప్లై చేయాలని రైతులందరికీ తరపున నేను కోరుకుంటున్నాను. పోయిన సోమవారం నాడు మేము తీసుకొచ్చి పాస్బుక్ను ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినాం సార్. ఇప్పటికీ నెల మళ్ళీ వారమాయే ఇప్పటికి కూడా మా లైన్లో వస్తుంది. దీని గురించి ఎంఆర్ఓ గారి దగ్గరికి ఉన్నాం, ఏడీ గారి దగ్గరికి పోయినా కూడా వస్తాయి అంటున్నారు కానీ వస్తలేవు. టైం దాటిపోయిన తర్వాత మాకు యూరియా సప్లై ఇప్పుడు వచ్చినా కూడా అనువు దాటిపోయిన తర్వాత అది ఫలితం కూడా లాభం లేదు సార్. చల్లినా కూడా ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నిర్మల్ జిల్లా కడెం వ్యవసాయ సహకార సంఘం ముందు యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. వారం నుంచి ఎదురు చూస్తున్న యూరియా దొరకడం లేదని వారు వాపోతున్నారు. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దేవికర్, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే రైతులకైతే యూరియా కష్టాలు అయితే తప్పడం లేదు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 20 రోజుల నుంచి కూడా రైతులైతే ప్యాక్ సెంటర్ ముందు పడిగాపులు కాస్తున్నప్పటికీ కూడా వారికి ఒక యూరియా బస్తా దొరకాలన్నా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటూ రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంటిల్లిపాది చంటి పిల్లలు వేసుకొని ప్యాక్ సెంటర్ల వద్ద ఉదయం 5 గంటల నుంచి బారు తీరినప్పటికీ కూడా ఎప్పుడు ఏ రోజు తమకు ఒక యూరియా బస్తా దొరుకుతుందో తెలియని పరిస్థితులు ప్యాక్ సెంటర్ల వద్ద ఉన్నాయంటూ రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ఇటు పంటలకు యూరియా వేసే సమయం కావడం, సరిపడా యూరియా అందకపోగా 1-2 అరకొర ఇచ్చే 1-2 బస్తాలకు కూడా తాము 10 నుంచి 15 రోజుల పాటు క్యూ లైన్ లో వేచి ఉన్న దొరకని సందర్భాలు ఉన్నాయంటూ రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు తాము ఇక్కడ యూరియా కోసం ఇబ్బందులు పడుతుండవు మాత్రం దళారులు ఇటు అధికారులు కుమ్మక్కై పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రకు యూరియా సరఫరా చేస్తున్నారంటూ రైతు సంఘాలు అయితే ఇటు ఆరోపణలు అయితే చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడానికి పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలంటూ రైతు సంఘాలు రైతులైతే ఇటు కోరుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ అరకొర ఇచ్చే యూరియా బస్తాలతోటి తాము పంటలు సాగు చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా యూరియా ఇవ్వకుండా ఉంటే తాము పంటలను కూడా సాగు చేయకుండా ఉంటాం. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు జనాభా కూడా ఏం తిని బతుకుతారంటూ కూడా రైతులు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారులు స్పందించి తమకు యూరియా సరఫరా చేసే దిశగా చర్యలు తీసుకోవాలంటూ వారైతే కోరుతున్నారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.